పండగపూట ఏపీలో అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతోంది. మార్కాపురం జిల్లా నల్లరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు దాదాపు 25 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారమైన మూగ జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో యజమాని గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. మరోవైపు జమ్మలమడక, గురువాజీపేటల్లో ఇటు వరి, మిరప పంటలు కూడా మొత్తం నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అంతేకాకుండా భారీ గాలుల దాటికి విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో చాలా మటుకు గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ప్రకృతి ప్రకోపానికి ఎటు మొక్కజొన్న, మామిడి, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న వర్షానికి తడిసి ముద్దవడంతో నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నందిగామలో కురిసిన అకాల వర్షం వల్ల ఇటు అరటి తోటలన్నీ కూడా నేలమట్టమయ్యాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో కురిసిన వర్షాల దాటికి సుమారు 100 ఎకరాల్లో సాగు చేసిన అరటి తోటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 100 ఎకరాల్లో ఉన్న మొక్కజొన్న పంట కూడా తీవ్రంగా దెబ్బతినింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో కూరగాయల పంటలు కూడా నాశనమయ్యాయి. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కురిసిన అకాల వడగళ్ల వాన వల్ల ఇటు మామిడి, దోస, టమాటా పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎర్రోనిపల్లిలో సుమారు 45 మంది రైతులకు చెందిన పంటంతా నేలమట్టమైంది. అంతేకాదు అల్లూరు జిల్లా చింతపల్లిలో ఈదురు గాలులతో కూడిన భారీ వడగళ్ల వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి తల దాచుకునేందుకు ప్రజలందరూ కూడా షాపుల దగ్గరికి పరుగులు తీశారు. చూడొచ్చు, ఈదురు గాలులు, భారీ వర్షానికి మొత్తం కాయలన్నీ కూడా, మామిడి పండ్లన్నీ కూడా రాలి పడిపోయాయి. చేతికి అందిన పంట ఇలాగా నేల పాలవడంతో రైతన్నలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత 2-3 రోజులుగా భారీ ఎత్తున ఉక్కపోతతో అల్లాడిపోయిన జనం చల్లబడుతుంది అనుకున్నారు. కానీ ఇలాంటి అకాల వర్షంతో తాము కుదేలైపోతామని అన్నదాతలు అస్సలు ఊహించలేదు. ఇక వర్షానికి సంబంధించి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోందంటున్నారు. తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. 4 ఎకరాలు దోస పెట్టుకుంటా ఈరోజు. ముందు గతంలో కూడా 5 ఎకరాలు పంట మునిగిపోయింది. ముందు చెన్నా చిక్కుడు కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టిన మునిగిపోయింది. ఇప్పుడు పాప బీటెక్ చదువుతుంది, కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు దిక్కు లేని పరిస్థితుల్లో కనీసం 2 ఆవులు ఉంటే కూడా పెట్టుబడికి డబ్బులు పెట్టి ఆవులు కూడా అమ్ముకున్నాను. ఇట్లా రైతు ప్రతిసారి నష్టపోతున్నాడు. రైతు అనేవాడు చాలా వెనుకబడిపోతున్నాడు. ఈరోజు పాప బీటెక్ చదువుతుంది, ఎగ్జామ్ టైంలో ఫీజులు కట్టాలా. 4 ఎకరాలు ఇట్లా దోస ఇది అయిపోయింది సార్. ఏదైనా కానీ దయ వంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రైట్, అది చూడొచ్చు రైతన్న ఆవేదన. అనంతపురంలో 4 ఎకరాల దోస పంట తీవ్రంగా నష్టపోయింది అనంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతిసారి కూడా రైతన్న ఇలాగే నష్టపోతున్నాడు అకాల వర్షాలతో అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఒంగోలులోని పంట. మొత్తం బొప్పాయి, అరటి పంటలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ ఈదురు గాలులన్నీ కూడా వీచాయి. వడగళ్ల వాన పడింది చాలా చోట్ల. అరగంట పాటు, గంట పాటు కురిసిన వాన అయినా సరే చేతికొచ్చిన పంటలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. చూడొచ్చు, అరటి, బొప్పాయి తోటలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. భారీ ఈదురు గాలులకి విద్యుత్ స్తంభాలు సైతం నేల కొరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామాలంతా కూడా
అంధకారంలో ఉన్నప్పటికీ కూడా రైతన్న ఆవేదన ఎవరు తీర్చలేనిది, ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. చేతికొచ్చిన పంట ఇలాగా అకాల వర్షాలతో నీటి పాలవ్వడం, కళ్ళాల్లో ఆరబోసిన పంటలంతా కూడా కొట్టుకుపోవడం, లేదా తీరా అంతా పంట చేతికొచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్తే దళారుల చేతితో మోసపోవడం, ఇది రైతన్న వంట అవుతోంది. ప్రస్తుతం అకాల వర్షాలతో మాత్రం రైతన్న కోలుకోలేని దెబ్బ తీసింది వర్షం. ప్రస్తుతం రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఒంగోలులో నేల కొరిగిన బొప్పాయి పంటను మీరు చూస్తూ ఉన్నారు. బొప్పాయి కాయలన్నీ కూడా భారీ ఈదురు గాలులతో నేల కొరిగిపోయింది. ప్రస్తుతం చూస్తున్నది విజయవాడలో మొక్కజొన్న పంట ఎలాగా నేల కొరిగిపోయిందో చూడండి. ఏపుగా పెరిగింది మొక్కజొన్న అంతా కూడా. మొత్తం వాటికి పిందెలు కూడా వచ్చాయి. రేపో మాపో పటిష్టంగా అవుతాయి. మొక్కజొన్న పొత్తులు అనుకున్న సమయంలో భారీ వర్షం ఒక్కసారిగా వడగళ్ల వాన పడ్డంతో మొత్తం పంట అంతా కూడా నేల కొరిగిపోయింది. మొత్తం పూత మొత్తం కూడా రాలిపోయింది. సో తడిసిన ఈ మొక్కజొన్నకి భారీగా తక్కువ స్థాయిలో గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి కావచ్చు, వరి కావచ్చు, మొత్తం అంతా కూడా ఆరబోసుకున్నారు. కోతలు కోసారు కొంతమంది పంట పొలాలలో. ఆ పంట పొలాలు వాటన్నిటి కూడా ఆరబోసారు కళ్ళాల్లో. కానీ అకాల వర్షాలతో అవన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. ఇప్పటికే గిట్టుబాటు సరిగా లేక గిట్టుబాటు ధర కల్పించాలి అని అంటూ రైతన్నలో వైపు మార్కెట్ వైపు పరుగులు తీస్తూ ఉంటే, ఈ అకాల వర్షాలతో తాము నమ్ముకున్న పంట ఇలాగా అప్పుల పాలు చేస్తోందంటూ తీవ్రంగా కంటతడి పెడుతూ ఉన్నారు. రైట్, చూడొచ్చు అనంతపురంలో కూడా భారీ ఎత్తున మొక్కజొన్న పంట నేల కొరిగిపోయింది. చూడొచ్చు జొన్న పొత్తులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా భారీ గాలులకు నేల కొరిగిపోయాయి. మొత్తం ఏటవాలుగా పడిపోయాయి. ఏ కోసాన కూడా పంట చేతికి అందే అవకాశం కనిపించట్లేదు. ఒక్క మొక్కజొన్న పొత్తు కూడా కనిపించే అవకాశం లేదు. ఇక అరటి చెట్లు కూడా భారీ స్థాయిలో నేల కొరిగిపోయాయి. గెలలు వచ్చి ఇంకా కొన్ని రోజులైతే అరటి గెలలు చెట్లలో పాకానికి వస్తాయి. కానీ భారీ గాలులకు మొత్తం చెట్లన్నీ కూడా మొత్తం పోయాయి. ప్రస్తుతం దోస అలాగే పుచ్చకాయల పంట చూస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినప్పటికీ కూడా రైతులు సకాలంలో వాటిని సంరక్షించుకోలేకపోయారు. చాలా మటుకు కూడా దోస కావచ్చు, లేకపోతే కూరగాయల పంటలు చాలా మటుకు కూడా నష్టపోయారు. మొత్తం నానిపోయి ఆ పంట పొలాలంతా మునిగిపోతున్నాయి. చూడొచ్చు దోస అలాగే పుచ్చకాయల పంట మొత్తం కుళ్ళిపోతోంది అకాల వర్షానికి. ఇక భారీ గాలులకు ఎప్పుడు కూడా జరిగేదే, చేతికి వస్తోంది పంట అనుకుంటున్న సమయంలో భారీ గాలులకు ఆ ఉన్న పిందెలు కూడా రాలిపోయాయి. వాటన్నిటినీ కూడా తీసుకెళ్తున్నారు రైతన్నలు. మామిడికాయలు అన్నీ కూడా కింద పడిపోయాయి. అనంతపురంలోని పరిస్థితి ఇది. మొత్తం కింద పడ్డ కాయలన్నింటినీ కూడా బుట్టల్లో ఏరి తీసుకెళ్తున్నారు. భారీ స్థాయిలో గాలులు వీయడంతో చెట్లకున్న కాయలన్నీ కూడా కింద నేల రాలిపడ్డాయి. చెట్లపై ఉండాల్సిన కాయలన్నీ నేల రాలడంతో వాటన్నిటి కూడా ఏరి మార్కెట్కు తరలిస్తున్నారు. చేసేదేమీ లేక ఎన్నో లక్షలు పెట్టి పెట్టుబడులు పెడుతూ ఉంటాము. కనీసం పెట్టిన పెట్టుబడి అయినా తమకు వస్తుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్న రైతన్నలకు ఈ అకాల వర్షాలు మళ్లీ నిండా ముంచేశాయి. మళ్లీ తమను అప్పుల పాలు చేశాయంటూ కొద్దిసేపటి క్రితమే ఒక రైతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. మా పిల్లల ఫీజులు కట్టుకోవాలి, పంట పొలానికి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనుకున్నాం, పురుగు మందులు కావచ్చు, పెట్టుబడి కావచ్చు, ప్రతిదీ కూడా నష్టమే. ఇలా ఎప్పుడు కూడా రైతన్నే నష్టపోవాలా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలి అనంటే 6 గాలం కష్టపడి పండిస్తూ ఉంటాడు రైతన్న. అలాంటి రైతన్నను ఆదుకోవాలి అని అంటూ వారంతా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చూడాలి మరి ఈ తడిచిపోయిన ధాన్యాన్ని కావచ్చు, లేకపోతే పంటలన్నిటికీ ప్రభుత్వం ఎలాంటి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉందో. ప్రస్తుతం రాజమండ్రిలో కురిసిన వర్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో భారీగా ఈదురుగాలులు అలాగే భారీ వర్షం కూడా కురిసింది. రాజమండ్రి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఉపశమనం పొందుతున్నారు అనుకున్న టైంలో రైతన్నలు మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది ఈ అకాల వర్షం. భారీగా కురిసిన వర్షానికి వేసిన పంట పొలాలన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. కళ్ళాల్లో ఆరబెట్టుకున్న ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. చాలా మటుకు పంటలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. రేపో మాపో పంట కోస్తాము అని చెప్పి చాలా మంది మాట్లాడుకొని ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడు ఏం చేయలేని దిక్కు తోచని పరిస్థితిలో ప్రస్తుతం వాళ్ళంతా ఉన్నారు. చేతికొచ్చిన పంట, తమ 6 గాలం కష్టపడి పండించిన పంట తీరా తాము కోసి దాన్ని కళ్ళల్లో పెట్టుకొని మార్కెట్కి పంపించే సమయంలో ఇలాగ తడిసి ముద్దవుతుంది అని చూసుకొని వెలవెలపోతూ ఉన్నారు రైతన్నలంతా కూడా. వారి కష్టం నిజంగా మాటల్లో చెప్పలేనిది. కేవలం మనం మాట్లాడగలం, కానీ
ఒక పంట చేతికి రావాలంటే దాని వెనక శ్రమ ఎంత ఉంటుంది, ఎన్ని నెలల శ్రమ ఉంటుంది అన్నది వ్యవసాయం తెలిసిన వారికే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే 6 నెలల పాటు ఒక పంట చేతికి రావాలంటే కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ప్రతిరోజు దానికి నీరు పెట్టడం కావచ్చు, లేకపోతే ఒక చిన్న పిల్లలాగా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది పంట పొలాన్నంతా కూడా. ఇంత చేస్తే లాస్ట్లో అంటే చివరి నిమిషంలో పంట చేతికి వస్తుంది, పెట్టిన పెట్టుబడి అంతా వస్తుంది అనుకున్న టైంలో ఇలాంటి ప్రకృతి విపత్తులు నట్టేట ముంచుతూ ఉన్నాయి రైతన్నలని. విశాఖపట్నంలో ప్రస్తుతం మొక్కజొన్న అంతా కూడా నేల కొరిగిన పరిస్థితి అది. అలాగే వడగళ్ల వాన, జనాలందరూ కూడా వడగళ్ల వాన పడింది అని సంబరపడుతూ ఉన్నారు. అనుకోకుండా ఇలా వడగళ్ళు పడ్డాయని చాలా మంది ఉత్సాహంగా బయటకు వచ్చి గెంతులేశారు. కానీ ఇది మాత్రం రైతన్నకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. సడన్ గా కురిసిన వర్షానికి చాలా మంది వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే వాహనాలపైన వడగళ్ల వాన పడ్డాయి. ఒక్కసారిగా ఆ వడగళ్ల వాన పడ్డంతో అద్దాలు పగిలిపోయాయి. ఎదురుగా ఏమొస్తుందో తెలియక కూడా చాలా మందికి యాక్సిడెంట్స్ అయినట్టు కూడా సమాచారం వస్తోంది. ప్రకృతి శాంతించింది లేకపోతే చల్లబడింది అని ఆనందపడాలో, లేకపోతే ఇలాగా నష్టానికి గురి చేసింది అని బాధపడాలో అర్థం కావడం లేదు అని అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎండాకాలంలో ఈ వర్షం కురిసిన తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండి కూడా చల్లబడే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఎండలు చాలా తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వర్షానికి ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది రైతన్నలకు కూడా. రాబోయే 2-3 నెలల్లో తమ పంట చేతికి వచ్చిన తర్వాత తమ కష్టాలన్నీ తీరిపోతాయి. తమ పిల్లల చదువులకు సంబంధించి కావచ్చు, చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు రైతన్నలంతా. వాటన్నిటిపైన కూడా వర్షం నీళ్లు చల్లింది అని చెప్పాలి. చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతమవుతున్నారు.